వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. అనాథ చిన్నారుల జీవితాల్లో అక్షర వెలుగులు. కొత్త అకాడమిక్ ఇయర్లో ప్రవేశాలకు నైస్ దరఖాస్తుల ఆహ్వానం. అనాథ చిన్నారుల భవితకు పునాది వేస్తుంది నైస్ విద్యా సంస్థ. వీధి బాలలు అనాథలను అక్కున చేర్చుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పాలనే ఉద్దేశంతో 2003 ఆగస్టు 15న పోపూరి పూర్ణచంద్రరావు దీన్ని ప్రారంభించారు. దాతల సాయంతో 2 దశాబ్దాలుగా ఎందరో చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్లో విద్యాబోధన ఉంటుంది. బాలబాలికలకు వేరువేరుగా అత్యాధునిక సౌకర్యాలతో వసతి గృహాలు, హాస్టళ్లు, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లు ఉన్నాయి. బడిలో చేరిన పిల్లలకు సకల సౌకర్యాలు సంస్థే ఉచితంగా అందిస్తుంది. బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ తదితర ఆటల్లో శిక్షణ ఇస్తుంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న ఈ పాఠశాల 26-27 అకాడమిక్ ఇయర్కి విద్యాభ్యాసానికి అనాథ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రవేశాలు ఈ విధంగా ఉంటాయి. తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. తల్లిని కోల్పోయిన వారికి రెండో ప్రాధాన్యం, తండ్రిని కోల్పోయిన వారికి మూడో ప్రాధాన్యం ఉంటుంది. ఏటా 25 మంది బాలురు, 25 మంది బాలికలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. స్కూల్లో 5-6 తరగతుల్లోనే విద్యార్థులను చేర్చుకుంటారు. ఈ ఏడాది 2 తరగతులను కలిపి మొత్తం 50 మందికి ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాలకు 10 ఏళ్లు నిండిన బాలబాలికలు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు, అడ్మిషన్లు కల్పిస్తారు. దరఖాస్తు పూర్తి చేయడానికి తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ కావాలి. విద్యార్థి ఆధార్ కార్డు తప్పనిసరి. వచ్చే దరఖాస్తులను బట్టి మే నెల 4వ ఆదివారం లేదా జూన్ 1వ ఆదివారం ఇలా 2 సార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 31న ప్రారంభమైంది. పరీక్ష తేదీ ముందు రోజు వరకు స్కూల్ ఆవరణలోనే పూర్తి చేసి సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. మొబైల్ నంబరు 6309881257, 8519882247. ఇక ఉన్నత విద్య వరకు పర్యవేక్షణ కూడా ఉంటుందంట. ఇక్కడ 5 నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నాం. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు ఏదైనా కాలేజీ ప్రవేశం కల్పిస్తే అక్కడ వారిని చేర్పిస్తాం. ఉన్నత విద్య వరకు మా సంస్థ తరఫున వారిపై పర్యవేక్షణ ఉంటుంది. ఏ ప్రాంతం వారైనా ఇక్కడ చేరవచ్చు. విద్యాబోధన ద్వారా సమాజానికి సేవ చేయాలన్న తపన కలిగిన ఉపాధ్యాయులకు కూడా నైస్ స్కూల్లో మంచి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ స్కూల్ ఫౌండర్ చెప్తున్నారు. ఇది స్కూల్ బిల్డింగ్. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరికి ఒకరికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.